by the year 1800, 31 elements were known, in which 13 were known in ancient times. The elements that were known in ancient times are gold, silver, copper, iron, lead, tin, mercury, sulfur, carbon, phosphorus, zinc, antimony, and cobalt. These are the 13 elements which are known in ancient times. And humans used copper around 900 BC. And zinc was discovered in India in 13th century. And the first element discovered in scientific method is phosphorus in 1669 by Henning Brand. 1800 సంవత్సరం వరకు 31 ఎలిమెంట్స్ కనుగొనబడ్డాయి. వాటిలో 13 యాన్షియంట్ టైంలోనే యూజ్ చేయబడ్డాయి. ఆ యూజ్ చేయబడినటువంటి 13 ఎలిమెంట్స్ ఇవి. హ్యూమన్స్ కాపర్ని 9000 బీసీలోనే యూజ్ చేసినారు. జింక్ అనే మెటల్ ఇండియాలో డిస్కవర్ చేయబడ్డది. ద ఫస్ట్ ఎలిమెంట్ డిస్కవర్డ్ బై సైంటిఫిక్ మెథడ్, అంటే సైంటిఫిక్ ప్రాసెస్ లోపల మొట్టమొదట 1669లో హెన్నింగ్ బ్రాండ్ అనే సైంటిస్ట్ ఫాస్ఫరస్ని కనిపెట్టాడు. అవుట్ ఆఫ్ 118 ఎలిమెంట్స్ వీ హ్యావ్ 24 synthetic elements. Synthetic elements are man-made. These are synthesized because of the manipulation of fundamental particles in nuclear reactor or due to the explosion of atomic bomb. For example, Einsteinium and fermium are the synthetic elements which were discovered in nuclear fallout due to the explosion of the first hydrogen bomb in 1952. And some elements like technetium, which has atomic number 43, created artificially in 1937, but later it was found naturally, and the atomic numbers of these synthetic elements will be from 94 to 118. Here is the list of synthetic elements and their symbol, atomic number, and when they are synthesized. Synthetic elements అంటే మనకున్నటువంటి 118 మొత్తం ఎలిమెంట్స్ లోపల 24 ఎలిమెంట్స్ సింథటిక్ ఎలిమెంట్స్. వాటి యొక్క నెంబరు 94 నుంచి 118 వరకు ఉంటుంది. ఇవి మ్యాన్ మేడ్. ఇవి న్యూక్లియర్ రియాక్టర్స్లో ఫండమెంటల్ పార్టికల్స్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా, లేకపోతే అటామిక్ బాంబ్ న్యూక్లియర్ బాంబ్స్ని ఎక్స్ప్లోడ్ చేయడం ద్వారా ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీనియం అండ్ ఫర్మియం, ఈ రెండు 1952లో హైడ్రోజన్ బాంబ్ ఎక్స్ప్లోజన్ వల్ల ఏర్పడ్డాయి. సమ్ ఎలిమెంట్స్ లైక్, అంటే టెక్నీషియం లాంటి ఎలిమెంట్స్, దాని నెంబర్ 43. ఈ టెక్నీషియం ఫస్ట్ ఆర్టిఫిషియల్గా 1937లో తయారు చేయబడ్డది, బట్ తర్వాత ఇది న్యాచురల్గా కూడా దొరికింది. వాట్స్ ద నీడ్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? వై షుడ్ the elements should be classified? So we have many number of reasons for that. One is to understand the properties of elements and their compounds. Elements మరియు వాటి ద్వారా వచ్చేటటువంటి కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, and to predict, we can predict the properties of elements and compounds based on their position in the periodic table. ఇక్కడ మనం ఆ పీరియాడిక్ టేబుల్లో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ని బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అట్లనే వీ కెన్ ప్రెడిక్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ ఆల్సో. మీన్స్ ఇంతవరకు డిస్కవర్ చేయబడని ఎలిమెంట్స్, వాటి యొక్క ప్రాపర్టీస్ని కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ క్లాసిఫై ద ఎలిమెంట్స్, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజియర్ టు స్టడీ, కంపేర్ అండ్ డిఫరెన్షియేట్ ద ప్రాపర్టీస్. అంటే మనము క్లాసిఫై చేసుకోవడం వల్ల వాటిని ఈజీగా స్టడీ చేయొచ్చు, ఈజీగా కంపేర్ చేయొచ్చు, ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఎలిమెంట్స్ని, వాటి యొక్క కాంపౌండ్స్ని కూడా. అండ్ వన్ మోస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సర్వ్స్ యాజ్ వాల్యుబుల్ రెఫరెన్స్ టూల్ ఫర్ కెమిస్ట్స్. కెమిస్ట్స్కి ఇది, సైంటిస్ట్కి ఇది ఒక రెఫరెన్స్ టూల్ లాగా పనిచేస్తుంది ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్కి కావచ్చు. ఇన్ ద ఎర్లీ 1800s, జర్మన్ సైంటిస్ట్ జోహాన్ వోల్ఫ్గాంగ్ డోబెరినర్
proposed his law of triads, and the triad contains 3 elements. He grouped these 3 elements on the basis of their physical and chemical properties. Elements ni classify cheyadaniki వోల్ఫ్గాంగ్ డోబెరినర్ అనే ఒక సైంటిస్ట్ మూడు ఎలిమెంట్స్ ని ట్రయాడ్ గా ఫామ్ చేసినాడు. అప్పటి వరకు కనుగొనబడినటువంటి ఎలిమెంట్స్ లోపల ఆ ఫామ్ చేయడానికి ఆయన ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని బేసిస్ గా తీసుకున్నాడు. అండ్ అవి అరేంజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ అరేంజింగ్ దెమ్ యాజ్ ట్రయాడ్స్ he found that the atomic mass of the second element is approximately roughly the average of other two. For example, consider he grouped 3 elements A, B, C as triad. Then according to his rule, his law, the atomic mass of A plus atomic mass of C by 2 means the average of these two must be equals to or roughly equals to the atomic mass of B. In 1817, he has given his first triad, that is with 3 elements, lithium, sodium and potassium. Lithium, sodium, potassium తోటి 1817 లో అతను ఫస్ట్ ట్రయాడ్ ని ఇచ్చినాడు. అండ్ ద అటామిక్ మాస్ ఆఫ్ లిథియం ఈస్ 6.9, consider it as 7, and sodium it is 22.9, let it be 23, and potassium this is roughly 39. According to this law, the average of atomic masses of lithium and potassium, which is equals to 7 plus 39 by 2, which is equals to 46 by 2, which is equals to 23, and this is nothing but the atomic mass of sodium. In this way, he grouped the elements as triads. ఇక్కడ లిథియం యొక్క అటామిక్ మాస్ 7, సోడియం ది 23, పొటాషియం 39. లిథియం అటామిక్ మాస్ ని పొటాషియం అటామిక్ మాస్ ని కనుక యావరేజ్ చేస్తే యావరేజ్ వాల్యూ ఆ మిడిల్ ఎలిమెంట్ అయినటువంటి సోడియం అటామిక్ మాస్ కి ఈక్వల్ అవుతుంది. ద అదర్ ట్రయాడ్స్ ఆర్ కాల్షియం విత్ అటామిక్ మాస్ 40.1, స్ట్రాన్షియం with atomic mass 87.6, barium with atomic mass 137.3. Similarly, chlorine, bromine, iodine, sulfur, selenium, tellurium, iron, cobalt, nickel. There are some limitations for Dobereiner's law of triads. He identified only 5 triads, but several known elements. At the time, almost 35 plus elements were discovered, and these elements did not fit into any of the triad, and newly discovered elements did not fit into triads. అంటే అప్పటి వరకు ఓన్లీ 5 ట్రయాడ్స్ మాత్రమే డోబెరైనర్ ఐడెంటిఫై చేసిండు. ఈ 5 ట్రయాడ్స్లో అన్ని ఎలిమెంట్స్, అప్పుడున్నటువంటి అన్ని ఎలిమెంట్స్ దాదాపు 35 ప్లస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 35 ప్లస్ ఎలిమెంట్స్లో ఓన్లీ 5 తప్ప, అంటే ఈ 5 ట్రయాడ్స్ మీన్స్ 15 ఎలిమెంట్స్ తప్ప మిగిలినవి అతను ఐడెంటిఫై చేయలేదు ట్రయాడ్స్గా. రెండవది, కొత్తగా కనుక ఒక ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తే వాటిని ట్రయాడ్స్ లాగా ఫిట్ చేయలేని పరిస్థితి ఈ లా ఆఫ్ ట్రయాడ్స్లో ఉన్నది. In the year 1866, John Newland has given his law of octaves for the classification of elements. So he arranged then known elements. The known elements at the time are 56, and the increasing order of their atomic masses. Then he observed that the first and 8th elements have the similar properties. డోబెరైనర్ తన యొక్క లా ఆఫ్ ట్రయాడ్స్ ఇచ్చిన తర్వాత 1866లో న్యూలాండ్ అప్పటి వరకు ఉన్నటువంటి 56 ఎలిమెంట్స్ని వాటి యొక్క అటామిక్ మాసెస్ ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్లో ఉంచినప్పుడు మొదటి మరియు 8వ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ను సిమిలర్గా ఉండడం గమనించాడు. దిస్ ఈజ్ న్యూలాండ్, and this is the table given by Newland. If you consider any of the element, for example, if you consider lithium as 1, if you count it from here 3, 4, 5, 6, 7, 8. According to the law of octaves, the first and 8th elements means lithium and sodium will have the similar properties. If you take boron as 1, this will be 1, 2, 3, 4, 5, 6, 7, 8.
boron and aluminum will have the same properties. ఇక్కడ న్యూలాండ్ యాక్టివ్ రూల్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం నెంబర్ 1 తీసుకొని అట్లా 8 వరకు కౌంట్ చేస్తే ఆ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 8th ఎలిమెంట్ ఈ రెండింటికి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని న్యూలాండ్ తన లా ఆఫ్ ఆక్టేవ్ ద్వారా చెప్పాడు. The limitations of this law of octaves. Number 1, elements with dissimilar properties are grouped together. For example, halogens are grouped with metals like cobalt and nickel. Here the halogens, fluorine, chlorine, bromine, these are grouped with cobalt and nickel, where cobalt and nickel are the metals and these are mixed with, or these are grouped with halogens. So this is one limitation. Second one is 2 elements are placed in a single slot. For example, cobalt and nickel, cerium and lanthanum, etc. Here you can observe cobalt and nickel. These are the 2 elements which are in a single slot. And here one more is here, which is cerium and lanthanum. These 2 are also placed in single slot. So 2 elements are placed in a single slot, which is the other limitation. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ని ఒకటే స్లాట్ లో ఉంచడం జరిగింది. ఫస్ట్ వన్ ఈస్ ఎలిమెంట్స్ డిసిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఒకటే గ్రూప్ లో ఉంచడం జరిగింది. సో ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లిమిటేషన్స్. అండ్ ద థర్డ్ లిమిటేషన్ ఈస్ దిస్ లా ఈస్ హెల్డ్ ట్రూ ఫర్ అప్ టు కాల్షియం ఓన్లీ. ఆఫ్టర్ కాల్షియం దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, మీన్స్ అప్ టు హియర్ ఓన్లీ దిస్ ఇస్ వ్యాలిడ్. అంటే కాల్షియం ఎలిమెంట్ వరకు మాత్రమే ఈ లా అనేది సక్సెస్ అయింది, తర్వాత ఉన్నటువంటి వాటికి ఈ లా అనేది సక్సెస్ కాలేదు. ఇక్కడ మనం చూస్తే లిథియం, సోడియం, పొటాషియం ఓకే, ఇక్కడ వరకు ఓకే. నౌ యూ హ్యావ్ Cu, copper, which is have dissimilar properties with lithium, sodium and potassium. The elements that are discovered later could not fit into octave pattern. అంటే ఈ లా ప్రపోజ్ చేసిన తర్వాత, అంటే 1866 తర్వాత ఏవైతే కొత్త ఎలిమెంట్స్ని డిస్కవర్ చేసినారో అవి ఈ యాక్టివ్ ప్యాటర్న్లోకి సెట్ కాలేదు, ఫిట్ కాలేదు. దిస్ ఈజ్ ఆల్సో other limitation. So these are the main limitations of the law of octaves. Mendeleev proposed his periodic table in the year 1869. He is a Russian scientist and his name is Dmitry Mendeleev. And at the time the known elements are 63 and he arranged these 63 elements in the increasing order of their atomic weights. At the time of his periodic table, even electrons were not discovered. For his great achievements and great work for the periodic table, in his honor, the 101th element is named as Mendelevium, and he is also called as the father of periodic table. And the periodic law given by him is the physical and chemical properties of the elements or periodic functions of their atomic weights. 1869లో రష్యన్ సైంటిస్ట్ డిమిత్రీ మెండలీఫ్ తన పీరియాడిక్ టేబుల్ని ఇచ్చినాడు. అతను ఆ పీరియాడిక్ టేబుల్ని ఇచ్చే టైంకి మొత్తం 63 ఎలిమెంట్స్ కనుగొనబడ్డాయి, కానీ అప్పటికి ఎలక్ట్రాన్స్ కూడా ఇంకా డిస్కవర్ చేయబడలేదు. అతని యొక్క గ్రేట్ వర్క్స్కి గుర్తింపుగా 101 అటామిక్ నెంబర్ ఉన్నటువంటి ఎలిమెంట్కి మెండలీవియం అనే నేమ్ని ఇచ్చారు. అతను ఈ 63 ఎలిమెంట్స్ని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ప్రకారం ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక పీరియాడిక్ లాని అతను ఇవ్వగలిగినాడు. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. దీస్ ఆర్ ద పీరియాడిక్ టేబుల్స్ గివెన్ బై డిమిత్రీ మెండలీఫ్ అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ కాలమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ ఎలిమెంట్స్ని అవి ఆక్సిజన్ తోటి హైడ్రోజన్స్ తోటి చేసేటటువంటి రియాక్షన్స్ ఆధారంగా ఉంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ కాలమ్ మీన్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాలమ్. దిస్ ఫస్ట్ కాలమ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఎలిమెంట్స్ విత్ జనరల్ ఫార్ములా R2O. R2O జనరల్ ఫార్ములా ఉండే విధంగా ఉండేటటువంటి ఎలిమెంట్స్ తోటి ఫస్ట్ కాలము, అదేవిధంగా RO జనరల్ ఫామ్లో ఉండే వాటితోటి సెకండ్ కాలము ఫిలప్ చేయడం జరిగింది.
For example, if you take lithium, when lithium reacts with oxygen, then it will give you Li2O. In similar way, sodium reacts with oxygen to give Na2O, and potassium reacts with oxygen to give K2O. All are giving as per the general formula R2O. So these are placed, lithium, sodium and potassium. These are placed in the first column. Similarly, the elements in the second column. For example, beryllium, magnesium and calcium. Beryllium reacts with oxygen to give you beryllium oxide BeO, and Mg reacts with oxygen gives MgO, and calcium gives you CaO. All have the general formula RO. So these type of elements which are giving the general formula RO when reacts with oxygen are placed in second column. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో ఎలిమెంట్స్ ఉంచడానికి మెండలీఫ్ ఆక్సిజన్ హైడ్రోజన్లతోటి వాటి రియాక్షన్ని చూసుకొని ఒక జనరలైజ్డ్ ఫార్ములా చేసి దాని ప్రకారం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ కాలంలో ఉండే మొత్తం కూడా R2O ఫార్ములా వచ్చే విధంగా, అంటే ఏవైతే ఆక్సిజన్తో కలిస్తే R2O. ఫర్ ఎగ్జాంపుల్, లిథియం ఆక్సిజన్తో కలిసినప్పుడు Li2O, సోడియంతో కలిసినప్పుడు Na2O, పొటాషియంతో కలిపినప్పుడు K2O. అన్నీ కూడా R2O ఫార్ములాలనే వస్తున్నాయి. కాబట్టి ఈ లిథియంని, సోడియంని, పొటాషియంని, ఇలాంటి వాటన్నిటిని కూడా ఫస్ట్ కాలంలో ఉంచింది. అదేవిధంగా ఈ సెకండ్ కాలంలో RO ఫార్ములా వచ్చాయి. అంటే వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, బెరిలియం బికమ్స్ బెరిలియం ఆక్సైడ్, అండ్ మెగ్నీషియం ఆక్సైడ్, calcium becomes calcium oxide. So beryllium, magnesium, calcium all are have the similar formula RO. That's why these three are. అందుకని ఈ మూడింటిని ఈ సెకండ్ గ్రూప్లో ఉంచడం జరిగింది. In his periodic table, there are 8 vertical columns. These are called vertical columns. 1, 2, 3, 4, 5, 6, 7, 8. And these vertical columns are called groups. And these groups are further divided into subgroups A and B. And these are named as 1 to 8 in Roman letters. ఇక్కడ ఉన్నవి 1 నుంచి 8 వరకు రోమన్ లెటర్లో చూపించాలి. వీటిని గ్రూప్స్ అంటారు. ఈ గ్రూప్స్ మళ్ళా సబ్ డివైడ్ చేయబడ్డాయి ఏబీగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఏబి సబ్ డివిజన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ సమ్వాట్ మోడిఫైడ్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ పీరియాడిక్ టేబుల్ గివెన్ బై Mendeleev, and this is the modified one. And there are 7 horizontal rows called periods, which are represented from 1 to 7. ఇక్కడ 1 నుంచి 7 వరకు పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా హారిజాంటల్ రోస్ని పీరియడ్స్ అని అంటారు. అట్లనే వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అని అంటారు. Mendeleev predicted the discovery of new elements. That's why he kept some empty spaces in his periodic table. For example, if you observe here, this is just enlarged version of this one. Near boron, an empty space is there, so he named it as ecoboron. And near aluminium, one empty space is there, and he named it as eco-aluminium. And at silicon, one empty space is there, and he named it as eco. And he predicted that the new elements will be discovered and have the similar properties of boron, aluminium and silicon. And later, the scandium in place of ecoboron, and gallium in place of eco-aluminium, and germanium in place of eco-silicon were discovered, and those have the properties which are predicted by Mendeleev. Mendeleev ఆయన పీరియాడిక్ టేబుల్లో కొన్ని స్పేసెస్ వదిలిపెట్టినాడు, ఎంటీ స్పేసెస్. అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఇన్వెంట్ చేయబడతాయి. వాటికి ఈ కాలంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్, అంటే బోరాన్కి దగ్గరగా ఎకా బోరాన్ని, అల్యూమినియం దగ్గర ఎకా అల్యూమినియం, అండ్ సిలికాన్ దగ్గర ఎకా సిలికాన్ అనేటటువంటి 3 స్పేసెస్ వదిలిపెట్టినాడు. వాటికి తగ్గట్టుగా తర్వాత స్కాండియం, గ్యాలియం అండ్ జర్మేనియం అనేవి ఇన్వెంట్ చేయబడ్డాయి, డిస్కవర్ చేయబడ్డాయి. అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా మెండలీఫ్ ఏవైతే ప్రెడిక్ట్ చేసినాడో ఆ ప్రాపర్టీసే ఉన్నాయి. అండ్ యూజింగ్ హిస్ పీరియాడిక్ టేబుల్, Dmitry Mendeleev corrected the atomic masses of several elements by their chemical properties.
and using the relationship atomic mass is equals to equivalent weight into valency. పీరియాడిక్ టేబుల్ ద్వారా డిమిత్రి మెండలీఫ్ ఎలిమెంట్స్ని ఈ పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడైతే అటామిక్ వెయిట్ తేడా వచ్చిందో అక్కడ అటామిక్ వెయిట్ని కరెక్ట్ చేసినాడు యూజింగ్ ద ఫార్ములా అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్స్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ. ఇట్లా కరెక్ట్ చేసిన వాటిల్లో బెరీలియం, అంతకుముందు బెరీలియం యొక్క మాస్ 13.5 యూనిట్స్ అనుకునేటోళ్ళు, కానీ ఇట్ ఈస్ 9.0 బికాస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బెరీలియం ఈజ్ 4.5 and its valency is 2, which is equals to 9. Previously the valency is assumed to be 3, so it will be 4.5 into 3, which is equals to 13.5, which is not correct. So he corrected the atomic weight. Similarly, he corrected the atomic mass of indium from 76 to 114. The limitations of the Mendeleev periodic table is, the first one is the fundamental principle of organizing elements is the increasing of atomic masses. But if you observe the table, there are some deviations. For example, here indium is 114.76 and stannum, tin it is 118.70, antimony, stibium it is 121.76, and you have tellurium which is 127.61, and after you have iodine which is 126.91. The atomic mass of iodine is less compared to the atomic mass of tellurium. So these two are wrongly placed. Means these two are not placed as per the law. So this is one limitation. ఈ లా ప్రకారము అటామిక్ మాస్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో టేబుల్ ఉండాలి, కానీ కొన్ని సందర్భాల్లో అట్లా లేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టెల్యూరియం అయోడిన్లో టెల్యూరియం ముందలు ఉంది, అయోడిన్ తర్వాత ఉంది. ముందలున్న దానికి తక్కువ మాస్ ఉండాలి, తర్వాత దానికి ఎక్కువ మాస్ ఉండాలి, కానీ ఇక్కడ టెల్యూరియంకి ఏమో 127.61 ఉండి అయోడిన్కి 126.91 ఉంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ ఈ పీరియాడిక్ టేబుల్కి. హైడ్రోజన్ హ్యాస్ ద ప్రాపర్టీస్ సిమిలర్ టు the alkali metals as well as halogens. So the position of the hydrogen in this periodic table is a problematic thing, and this is also a limitation. Elements with dissimilar properties were placed in the same group as subgroup A and subgroup B. For example, lithium, sodium and potassium. These are alkali metals placed in first A group, and the copper, silver and gold, which are called coinage metals, and placed in 1B group, first B group. And similarly, chlorine, which is a non-metal, is placed in 7th A group, and manganese, which is a metal, is placed in 7th B group. అంటే ఈ పీరియాడిక్ టేబుల్లో డిసిమిలర్ మెటల్స్ని ఒక్క దగ్గర పెట్టడం జరిగింది. సబ్ గ్రూప్ ఏలో, సబ్ గ్రూప్ బిలో లిథియం, సోడియం, పొటాషియం లాంటి ఆల్కలీ మెటల్స్ని 1A గ్రూప్లో, కాయినేజ్ మెటల్స్ అయినటువంటి కాపర్, సిల్వర్, గోల్డ్ని 1B గ్రూప్లో ఉంచినారు. అట్లనే క్లోరిన్ అనేది నాన్ మెటల్ని 7th ఏలో ఉంచి అదే 7th గ్రూప్లోని సబ్ గ్రూప్ 7th బిలో మ్యాంగనీస్ అనేటటువంటి మెటల్ని ఉంచడం జరిగింది. సో ఇది కూడా ఒక లిమిటేషన్.